టమాటా పచ్చడికి అయితే అండ ఎక్కర్లేదు, అప్పటికప్పుడు చేసుకునే నిల్వ పచ్చడి. నేను 750 grams ఆఫ్ టమాటాస్ కి 2 teaspoons ఆవాలు, 1 teaspoon అయితే మెంతులు నేను తీసుకున్నాను. ఇది మనకి అవుట్ సైడ్ అయితే 10 days, ఫ్రిడ్జ్ లోనే అయితే ఈజీలీ 4 months అయితే మనకు ఉంటుంది. ఇది వేడివేడి అన్నంలోకి చాలా టేస్ట్ ఉంటుంది. వీడియోని తప్పకుండా లైక్ చేయండి. మన ఇంటి రుచులు. మనం ఈరోజు ఈ వీడియోలో ఎండతో పని లేకుండా టమాటా పచ్చడిని రుచిగా ఏ విధంగా ప్రిపేర్ చేయాలనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. మనకి టమాటా పచ్చడికి ఏంటేంటి కావాలని ఇంగ్రీడియంట్స్ అన్ని కూడా మీకు నేను చూపిస్తున్నాను కదా. కరివేపాకు, వెల్లుల్లి రెబ్బలు, చింతపండు, ఇంగువ, పసుపు, ఇంకా అన్ని ఇంగ్రీడియంట్స్ అయితే మనం తీసుకోవాలి. ఇప్పుడు టమాటోస్ని అయితే బాగా క్లీన్ చేసి వాటర్ లేకుండా ½ an hour సైడ్కి అయితే ఆరబెట్టుకోండి. ఒక 1 hour వరకు ఆరబెట్టుకోండి. ఇప్పుడు వాటర్ లేకుండా ఆరబెట్టిన టమాటాస్ని మీకు వీడియోలో చూపించిన విధంగా పీసెస్ కింద కట్ చేసుకోండి. వాటర్ అనేది అస్సలు ఉండకూడదు. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని ప్యాన్లో వితౌట్ ఆయిల్ ఏం లేకుండా కట్ చేసుకున్నాం కదా ఆల్రెడీ టమాటాస్ని వేసుకోవాలి. నేనైతే చింతపండుని తక్కువ తీసుకున్నాను క్వాంటిటీలోని, ఒక 50 grams అలా తీసుకున్నాను. ఎందుకంటే ఆల్రెడీ టమాటాలు చాలా హైబ్రిడ్ టమాటాలు దొరికినట్లయితే మీరు 100 grams to 150 grams ఆఫ్ చింతపండుని అయితే యూజ్ చేయండి. ఒకవేళ చింతపండు తక్కువైనా కూడా మనం యాడ్ చేసుకోవచ్చు. అది ఎలా అనేది నెక్స్ట్ వీడియోలో చూద్దాం. కొద్దిగా చిటికెడంతా పసుపు తీసుకోవాలి. మూత పెట్టకూడదు. ఇలా జాలీ టైప్ ఉంటుంది కదా, చిన్న జాలీ టైప్ లిడ్ని అయితే తీసుకోండి. ఇది మాత్రమే యూజ్ చేయండి. ఇలా 5 minutes అయితే చాలు, చాలా బాగా రెడీ అవుతుంది. ఇప్పుడు 2 స్పూన్ల ఆవాలు, 1 స్పూన్ మెంతులు తీసుకున్నాను. వీటిని మనం బాగా పౌడర్ చేసుకుందాం. నేనైతే 1/2 kg టమాటోస్ని తీసుకున్నాను. 1/2 kg కంటే కొద్దిగా ఎక్కువ, 3/4 kg అనుకోండి. అంటే 750 grams ఆఫ్ టమాటోస్ని అయితే నేను తీసుకున్నాను. ఇప్పుడు మనం వేడి చేసుకున్నాం కదా ఈ టమాటోస్ని, చింతపండుని, ఈ మిశ్రమాన్ని అయితే ఒక ½ an hour బాగా చల్లారనివ్వాలి. ఒక అరగంట అయిన తర్వాత ఇలా మిక్సీ జార్లోకి తీసుకోవాలి. మనకి మిక్సీ జార్లో ఇలా మొత్తం పచ్చడిని చేసుకోకుండా, గ్రైండ్ చేసుకోకుండా చిన్న చిన్న తొక్కల్లాగా టమాటోస్తో ఉంటేనే మనకి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది తినేటప్పుడు. ఇప్పుడు దీనికైతే పల్లీల నూనె కానీ, నువ్వుల నూనె కానీ, ఏ పచ్చడికైనా చాలా బాగుంటుంది. నేను ఇప్పుడు 250 grams ఆయిల్ని తీసుకుంటే దాంట్లో 150 gram ఆయిల్ని అయితే నేను ప్యాన్లో వేసుకున్నాను. దీంట్లో కొద్దిగా పోపు. ఇప్పుడు ఏంటంటే మనం తిరగమూత పడుతున్నాము. పోపులు, ఎండుమిరపకాయలు, మీకు స్పైస్ను బట్టి చూసి మీరు మిర్చిని అయితే యాడ్ చేసుకోండి. కరివేపాకు ఎంత యూజ్ చేస్తే చాలా మంచిది. వెల్లుల్లి రెబ్బలు ఒక 10-20 తీసుకోండి. తొక్కతో ఉన్నవైతే ఇంకా బాగుంటుంది. దీంట్లోకి వచ్చి మళ్ళీ మిర్చి పౌడర్ కూడా నేను ఒక 100 grams తీసుకున్నాను. ఇప్పుడు ఏ గ్లాస్తోనైతే మనం మిర్చి పౌడర్ తీసుకున్నామో దాంట్లో ½ క్వాంటిటీలో సాల్ట్ యాడ్ చేసుకోవాలి. మీరు మిర్చి సాల్ట్ అనేది కొద్దిగా ఎక్కువగా తింటే ఎక్కువగా యాడ్ చేసుకోండి. ఇప్పుడు 750 grams మన టమాటాస్కి మనకి 200 grams మనకి మిర్చి పౌడర్ పడుతుంది, 100 grams అనేది సాల్ట్ పడుతుంది. అంటే అంతకంటే తక్కువ కూడా తీసుకోవచ్చు. మీరు క్వాంటిటీ బట్టి, టమాటా క్వాంటిటీని బట్టి మనం తీసుకోవాలి. ఇప్పుడు మీకు ఈ మిశ్రమం చూపిస్తున్నాను కదా, టమాటా పేస్ట్ అనేది ఇలాగ లైట్గా, మరీ ఎక్కువ జారుగా అయితే మీరు మిక్సీ చేసుకోవద్దు. ఇప్పుడు మీకు ఈ చూపించిన మిశ్రమం అంతా కూడా ఈ పోపు దినుసుల్లో వేసి బాగా అయితే దీన్ని ఫ్రై చేసుకోవాలి లైట్గా. ఇప్పుడు మీకు ఆయిల్ చూసారా పైకి తేలుతుంది. దీంట్లో ఉండే సీక్రెట్ ఇంగ్రీడియంట్ ఏంటంటే లైట్గా కొద్దిగా షుగర్ అయితే యాడ్ చేసుకోండి. షుగర్ కానీ బెల్లం కానీ చాలా చిన్నగా, తక్కువ మోతాదులో. ఇప్పుడు మిగిలిన 100 grams ఆయిల్ని కూడా ఈ మనకి టమాటా మిశ్రమం ఉంది కదా ఈ పచ్చడిలో యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మీకు చూపించిన విధంగా పర్ఫెక్ట్ అయితే అయిపోయింది. ఆయిల్ చూసారా బాగా పైకి అయితే తేలుతుంది. నెక్స్ట్ వచ్చి దీన్ని ఒక గంట పాటు సైడ్కి పెట్టేయాలి. గంటన్నర పాటు బాగా ఆరనివ్వాలి. అంటే డస్ట్ ఎయిట్ పడకుండా మీకు నేను చూపించాను కదా జల్లీడ్ లాంటిది ఉండేది పైన లిడ్, అలాంటిది మాత్రమే పెట్టాలి. క్లోజ్డ్ ఉన్న లిడ్ పెట్టడం వల్ల ఏం జరుగుతుందంటే ఆ ఆవిరి వాటర్ పడి టమాటా పికిల్ అనేది పాడైపోతుంది. ఇప్పుడు చూస్తున్నారు కదా మనకి టమాటా పచ్చడి అయితే మనకి రెడీ అయిపోయింది. ఇప్పుడు మీకు నేను చూపించడానికి దీంట్లో వేసాను కదా జార్లోని, ఇప్పుడు ఇలా కనిపిస్తుంది. మనకి నెక్స్ట్ డే ఒక టైట్ కంటైనర్లో పెట్టుకుంటే పచ్చడి అనేది ఆయిల్ అంతా పైకి తేలి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇది వేడి అన్నంలోకి కొద్దిగా నెయ్యి వేసుకొని ఈ పచ్చడి వేసుకొని తింటే రుచి చాలా బాగుంటుంది. వీడియోని తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.